సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రస్తుతం హైదరాబాద్లో అయితే భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మీరు చూస్తున్నారు వర్షం ఎలా పడుతుందో బయట. ఆ వాతావరణ శాఖ కూడా హెచ్చరించడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి ఈ రాబోయే వారం రోజుల్లో వాతావరణం మార్పులు వస్తాయి, విభత్సంగా వర్షం పడే అవకాశం ఉంది, భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఆ వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ముఖ్యంగా వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. కరెంటు పోల్స్ వద్ద కావచ్చు, అదేవిధంగా డ్రైనేజీల వద్ద కావచ్చు. సో ప్రజలు వీలైనంత వరకు అవాయిడ్ చేయవలసిందిగా వాళ్ళైతే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత కొద్ది కాలంగా మనం చూస్తూనే ఉన్నాము ఎన్నో ఇన్సిడెంట్లు, డ్రైనేజీల కాడ కావచ్చు, ఈ కరెంటు పోల్స్ దగ్గర కావచ్చు. అదేవిధంగా మొన్నటి వరకు అయితే ఎండాకాలమేనా అనే విధంగా ఫుల్ ఎండలు తీవడం జరిగింది. సో ఇప్పుడు మాత్రము భారీగా వర్షం నమోదవుతుంది. ట్రాఫిక్ జాములు ముఖ్యంగా నిన్న అయితే గచ్చిబౌలి, మణికొండ, హైటెక్ సిటీలో అయితే విభత్సంగా వర్షపాతం నమోదయ్యి అక్కడ రోడ్ల మీద నీరు నిలిచిపోయే పరిస్థితి అయితే నెలకొనింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే పొద్దున్న నుంచి వాతావరణం కొంచెం చల్లగా ఉండడము, అదేవిధంగా మేఘాలు కమ్మేయడం జరిగింది. ఇప్పుడు మాత్రము ఫుల్గా వర్షం పడుతుంది. మీరు చూడొచ్చు ఎక్కడ ట్రాఫిక్, అక్కడ రోడ్ల మీద అయితే వెహికల్స్ ట్రాఫిక్ జామ్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడైతే ఉంటుందో సో అక్కడ ట్రాఫిక్ హెవీగా ఉండే ఏరియాలు, అదేవిధంగా మణికొండ, జూబ్లీ హిల్స్ ఈ ఏరియాలలో అయితే విభత్సంగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. సో అక్కడ కూడా ఆ వెహికల్స్ అన్ని జామ్ అవ్వడము, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణం తెలపడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇప్పుడు మీరు చూడొచ్చు పరిస్థితి ఎలా మారిందో. ఫుల్గా వర్షం పడుతుంది. సో ప్రతి ఒక్కరూ ఆ రెయిన్ కోట్లు అదేవిధంగా ఇవి ధరించి అయితే బయట తిరగడం జరుగుతుంది. సో చూడాలి. ముఖ్యంగా మీరు ప్రజలకి హెచ్చరించింది ఒకటే, ఈ రోజు సాయంత్రం అయితే దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల మేరకు అయితే గాలులు వీచే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. కరెంటు వైర్ల దగ్గర కావచ్చు, ఆ డ్రైనేజీల దగ్గర కావచ్చు, ఇలాంటి ప్రదేశాల్లో కొంచెం సేఫ్గా ఉండాలి. వీలైనంత వరకు అవసరం ఉన్న వస్తువుల్ని ముందుగానే తీసుకొని వెళ్ళాలి. అత్యవసరం ఉంటే తప్ప బయటికి రావద్దు అని చెప్పేసి వాతావరణ శాఖ కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనమైతే ఆ యూసఫ్గూడలో ఉన్నాము. సో ఇక్కడ కూడా చూడవచ్చు, ఇది మెయిన్ రోడ్డు మీదే ఇందాక నుంచి ఒక 10 నిమిషాల్లోనే వర్షపాతం ఈ విధంగా నమోదైంది. కొంచెము ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో నిజంగా ఇంత గొప్ప డెవలప్మెంట్ అయినా కానీ వాన వచ్చిందంటే హైదరాబాద్ మొత్తం వణికిపోతుంది. సో హైదరాబాద్ను ముప్పు తిప్పలు పెట్టేది ఒకటే సమస్య, ఈ వాన వచ్చిందంటే ఈ డ్రైనేజ్ సమస్య. మొత్తం నీరు ఎక్కడికక్కడికి బ్లాక్ అవ్వడము, సో నల్లాలు మొత్తం నిండిపోవడము. సో ఆ ప్రజలు కూడా బైకులు ప్రజలు కొట్టుకొని పోయే పరిస్థితి నెలకొనింది యూసఫ్గూడ బస్తీల్లో అయితే. సో ఈ విధంగా తయారవుతుంది. సో అందుకే చాలా వాటికి జాగ్రత్తగా ఉండి వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పడం జరుగుతుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి